బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎవరో తెలియకుండా, యేసు ప్రభు దగ్గర ఉన్న అద్భుత శక్తుల గురించి తెలియక, యేసు ప్రభు మీద విశ్వాసం లేకుండా, యేసు ప్రభు మీద నమ్మకం లేకుండా ఉన్నటువంటి వారు ప్రార్థన చేయరు, గుడికి రారు, దైవ భయం కూడా వారికి ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి దేవుని వాక్యాంశము మనకి 3 విషయాలు బోధిస్తుంది. మొదటి విషయము ప్రకటన, రెండవ విషయము ఆలయ నిర్మాణము, మూడవ విషయము తాళపు చెవులు. మొదటిది ఏంటిది? ప్రకటన. రెండవది ఆలయ నిర్మాణం, మూడవది తాళపు చెవి. ఈ 3 విషయాలు మనం క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటిది? ప్రకటన. ఏంటిది? ప్రకటన. ప్రకటన గురించి చెప్పబోయే ముందు నేను మిమ్మల్ని ఒకే ప్రశ్న అడుగుతా. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పండి. పక్కా మొట్టోడది కాపీ కొట్టగాకండి. యేసు ప్రభు వారు నీకు ఎవరు? నీకు రక్షకుడు. ఓకే. ఇంకా యేసు ప్రభు వారు మీకు ఎవరు? జీవమిచ్చిన దేవుడు. ఇద్దరు చెప్పారు. పరిశుద్ధాత్ముడు 3 చెప్పారు. స్నేహితుడు 4 చెప్పారు. ప్రేమ స్వరూపుడు 5 చెప్పారు. తండ్రి దేవుడు 6 చెప్పారు. రక్షకుడు ఓకే 7 చెప్పారు. ఇంతమంది జనములో మళ్ళీ ఇక్కడ ఉన్న మీరందరూ ప్రతి ఆదివారం గుడికి వచ్చేవాళ్లే, మోకరించి ప్రార్థన చేసేవాళ్లే, వాక్యాన్ని కూడా వినేవాళ్లే. కానీ నోరు విప్పి, పెదవి విప్పి యేసయ్య ఎవరో చెప్పలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు ఈ రోజున తన శిష్యులను అడుగుతున్నారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? ప్రజలు నేను ఎవరిని అని అనుకుంటున్నారు? అదే ప్రశ్న నేను అడిగితే 7 మాత్రమే చెప్పారు. మిగిలినోళ్ళు చెప్పలేదంటే మీకు తెలియలేదా, తెలుసా? నాకైతే తెలియదు. రైట్. యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏమన్నారు? ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? చదవండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము. తరువాత మైక్ తీసుకో. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చి కైసరియా ప్రాంతముల మీదకి వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనేది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటి? నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలేమన్నారు? నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు, మిమ్మల్ని బప్తిస్మా యోహాను అనుకుంటున్నారు, మిమ్మల్ని ఏలియా అనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రవక్త అనుకుంటున్నారు అని అన్నారు. ఇప్పుడు బప్తిస్మా యోహానైనా, ఏలియా అయినా, ఇర్మియా అయినా, ప్రవక్త అయినా ఎవరు? దేవుళ్ళ మనుషులా? చెప్పండి. ప్రవక్తలు అని పిలవబడేవారు మనుషులా దేవుళ్ళా? మనుషులే.
అంటే జనము యేసు ప్రభువు దేవుడు కాదు, ఆయన ప్రవక్తలలో ఒకడు అని వాళ్ళు చెప్పారు. కనీసం వాళ్ళు అదన్నే చెప్పారు, మీరు అది కూడా చెప్పలేదు. అది చెప్పటానికి కూడా మీకు నోళ్ళు రాలేదు. మళ్ళీ ఆదివారం గుడికి రావటం, ఆదివారం వాక్యం వింటాం, చేతులెత్తి ప్రభువుకి ప్రార్థన చేయటం, హల్లెలూయా చెప్పటం, ప్రైజ్ లార్డ్ చెబుతున్నారు. ఏమని హల్లెలూయా చెబుతున్నారు? ఎవరని చెబుతున్నారు? ఎందుకు చెబుతున్నారు? అందుకే ఆయన ఎవరో తెలియకుండా మీరు ప్రైజ్ లార్డ్ చెప్పినా, హల్లెలూయా చెప్పినా, స్తోత్రం చెప్పినా, ప్రార్థన చేసినా, కన్నీటి ప్రార్థన చేసినా, వాక్యం విన్నా మీకు ఎలాంటి ఆశీర్వాదము రాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి మహమ్మదీయులు యేసు ప్రభుని ఏమనుకుంటారు? ప్రవక్త అనుకుంటారు. కొంతమంది అన్యులు యేసు ప్రభుని ఏమనుకుంటారు? ఈయన దేవుడు కానే కాదు. మరికొంతమంది ఏమనుకుంటారు అంటే, ముక్కోటి దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడు అని అనుకుంటారు. ఇంకొంతమంది ఏమంటాడు? యేసు ప్రభు భారతదేశానికి దేవుడు కాదు అనుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎవరు అంటే, ముక్కోటి దేవుళ్ళలో ఒక్క దేవుడు కాదు. యేసు ప్రభు వారు ఎవరు అంటే, ఒక్కడే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఇది నమ్మితే చప్పట్లు కొట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నీవు యేసు ప్రభు వారు నా దేవుడు అని నువ్వు చెప్పాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. యేసు ప్రభు వారు నా దేవుడు అని నువ్వు చెప్పాలంటే, ప్రకటించాలంటే ఒకటి, ఆయన చెప్పిన మాట వినాలి, ఆయనని కళ్ళతో చూడాలి. యేసు ప్రభు వారు దేవుడు అని నువ్వు చెప్పాలంటే ఆయన మహిమ కలిగిన దేహాన్ని నువ్వు తాకి చూడాలి. యేసు ప్రభు వారు నా దేవుడు అని చెప్పాలంటే ఆ దేవుడు ఘోరమైన బాధల నుండి రక్షించిన వారిని చూసి చెప్పాలి. ఇవన్నీ మీ జీవితాల్లో జరగనప్పుడు యేసు ప్రభు నా దేవుడు అన్న మాట నువ్వు ఎన్నటికీ చెప్పలేవు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఏ దేవుడికైనా మొక్కుతారు, మీరు అనుకుంటారు అందరు దేవుళ్ళు అనుకుంటారు, ఏ దేవుడు తీర్థమైన పుచ్చుకుంటారు, ఏ దేవుడికైనా దండం పెడతాడు, ఏ దేవుడికైనా కొబ్బరికాయ కొడతాడు. అది దేవుడో కాదో కూడా మీకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మత్తయి శుభవార్తలో 16వ అధ్యాయం 16వ వచనం చదవమ్మ అమృతమ్మ. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేతురు గారు ఏమన్నారు? నీవు ఏలియావు కావు, ఇర్మియావు కావు, ప్రవక్తవు కాదయ్యా, నీవు సజీవుడవైన దేవుడవై అన్నారు. ఎవరంది ఈ మాట? పేతురు గారు అన్నారు. పేతురు గారు ప్రకటిస్తున్నారు, ప్రభువా నీవు ప్రవక్తవు కాదయ్యా, నీవు సజీవుడవైన దేవుడు అని. యేసు ప్రభు వారు ఎవరో తెలుసా? సజీవుడైన దేవుడు. జీవము లేని రాయి కాదు, జీవము లేని చెట్టు కాదు, జీవము లేని పుట్ట కాదు, జీవము లేని దేవుడు కాదు. అసలు జీవము లేని వాడు దేవుడే కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేతురు గారు పలుకుతున్నారు, దేవుడా నీవు సజీవుడవైన దేవుడివి. మరి పేతురు గారికి ఎవరు చెప్పారు అంటే, ఆ తర్వాత చూడండి 17వ వచనంలో, యోనా పుత్రుడవైన సిమియోను నీవు
ధన్యుడివి, నీకు ఈ విషయాలు తెలియచేసింది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కాదు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు సజీవుడైన దేవుడు అని నువ్వు ప్రకటించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని నీకు చేయాలి. యేసు ప్రభు వారు సజీవుడైన దేవుడు అని నువ్వు బాహాటంగా ప్రకటించాలంటే తండ్రి దేవుడు ఆ విషయాన్ని నీకు తెలియచేయాలి. కాబట్టి యేసు ప్రభు వారి గురించి అంత ఈజీగా నీకేం అర్థము కాదు. ఈ మధ్య కాలంలో చాలామంది బైబిల్ని ఒక బూతు పుస్తకం అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే బైబిల్ని బూతు పుస్తకం అన్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోటి వాక్యము చదవల. వారు యేసు ప్రభు మీద ద్వేషముతోటి బైబిల్ గ్రంథాన్ని చదివారు. కాబట్టి బైబిల్ గ్రంథం వారికి ఒక బూతు పుస్తకం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోటి బైబిల్ చదివితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒక్కడే సజీవుడైన దేవుడని తెలిసింది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోటి చదవకపోతే ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వారు పక్క దేశానికి దేవుడు అని వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు దేవుడు అని తెలియటం లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేడు అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ప్రవక్తలలో ఒకడు కాదు. యేసు ప్రభు వారు దేవుళ్ళలో ఒకడు కాదు. యేసు ప్రభు వారు ఒక్కడే దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు. ఆయనను గూర్చి నీకు అర్థం కావాలంటే తండ్రి దేవుడు తెలియచేయాలి, లేదా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలో మాత్రమే నువ్వు వాక్యమును వినాలి, చదవాలి, బోధించాలి. అప్పుడే ఆయన గురించి నీకు అర్థమవుతుంది. ఆదివారం అలవాటు ప్రకారం గుడికొచ్చి ముసుగేసుకొని ప్రార్థన చేసి 4 మాటలు విని ఇంటికి వెళితే యేసయ్య గురించి నువ్వు బతికినంత కాలం నీకు అర్థము కాదు. అర్థం కానప్పుడు ఆయన సజీవుడని దేవుడని నీ నోటితో నువ్వు ప్రకటన చేయలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు 2-3 ఉదాహరణలో దేవుడు సజీవుడు అని చెప్పేవాళ్ళని చూద్దాం, సరేనా? మొట్టమొదటి ఉదాహరణ శృతి చదువమ్మ. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 42వ వచనం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 42వ వచనం. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు. మేము స్వయముగా ఆయనను విశ్వసించి చదువు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చదవాలి, శుభ్రంగా చదవాలి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించటం లేదు. ఇప్పుడు నీ అన్న అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి. ఇక్కడ ఆయన అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియను. ఇక్కడ 3 పదాలు. మొదటిదేంటిది? నీ. ఇక్కడ నీ అన్న వ్యక్తి ఎవరు? ఎవరు? నీ. ఓకే, సరే, నీ కథ చెప్తా వినండి. అది మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరకు సమరయ స్త్రీ వచ్చింది.
యేసు ప్రభు వారు వచ్చారు, వారి మధ్య సంభాషణ జరిగింది. సమరయ స్త్రీ రక్షించబడింది, సమరయ పట్టణానికి వెళ్ళింది. నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను, ఆయన నా జీవితం గురించి చెప్పాడు, ఆయనే మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఏమో అని అంది. అప్పుడు సమరయ పట్టణ వాసులందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను చూచి ఆయనను బోధను విన్నారు. ఇది ఓకేనా? విన్న తరువాత సమరయ పట్టణ ప్రజలు పలికిన మాటలు వినండి. ఏమన్నారు? మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు, మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి, వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియదు. ఇక్కడ నీ అంటే ఎవరు? సమరయ స్త్రీ. ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసయ్య. గుర్తుపెట్టుకోండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సమరయ పట్టణ ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఆయనను కళ్ళతో చూశారు, ఆయన చెప్పున మాటలు చెవులతో విన్నారు. విన్న తర్వాత యేసు ప్రభు గురించి ఏమన్నారు? అక్కడ చూడండి, నా మొహం చూడగాకండి, అక్కడ ఏముంది? ఆయన లోకరక్షకుడు అన్నారు. అన్నారా లేదా? ఇప్పుడు సమరయ పట్టణ ప్రజలు యేసు ప్రభు వారు లోకరక్షకుడు అని ప్రకటించటానికి ముఖ్య కారణం ఏంటి? కాదు, తప్పు. ఆయన ఉపదేశం, విశ్వాసం. వేపకాయ ఎలా ఉంటది? చెబితే తెలిసిందా, రుచి చూస్తే తెలిసిందా? రుచి చూస్తే తెలిసిందా, చూస్తే తెలిసిందా? చింతపండు ఎలా ఉంటది? చూస్తే తెలిసిందా, లేకపోతే రుచి చూస్తే తెలిసిందా? అవునా కాదా? మరి సమరయ పట్టణ ప్రజలు యేసు ప్రభువారు లోకరక్షకుడని ఎలా అన్నారు? గట్టి చెప్పండి. ఆయన మాటలు విన్నారు, విని విశ్వసించారు. విశ్వసించి ఏమన్నారు? లోకరక్షకుడు అన్నారా? నేను ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాల నుంచి ఆదివారం వాక్యం చదువుతుంటే కనీసం మీరు నోరిప్పి యేసయ్య ఎవరో చెప్పలేదంటే మీ మనసు మొద్దుబారిపోయింది. మీరు మనసు లేని మనుషులు, పరిశుద్ధాత్ముడు లేని రాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమరయ పట్టణ ప్రజలు యేసయ్య చెప్పిన మాట విని నువ్వు లోకరక్షకుడని మేము విశ్వసించాం అన్న తర్వాత ఈ గ్రామంలో కథోలిక సంఘము పుట్టి 50 సంవత్సరాల పైన అయినా ముసుగులేసుకొని కూర్చున్న మీరెవరు కూడా యేసయ్య ఎవరు అంటే నోరు ఇప్పి చెప్పలేని మూగోళ్ళు మీరు కాదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మీరు మూగోళ్ళు కాదా? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పేతురు చెప్పాడు, నువ్వు సజీవుడివైన దేవుడివని. మీరు పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి యేసయ్య ఎవరో చెప్పలేకపోయారు. సమరయ పట్టణ ప్రజలు యేసయ్య చెప్పిన మాటలను అనుభవించారు కాబట్టి వాళ్ళు లోకరక్షకుడని చెప్పారు. మీరు చెప్పటం లేదంటే ఆయన మాట వినటం లేదు, అలవాటు ప్రకారం వచ్చి పోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంత విశ్వాసం మీలో లేదు కదా? ఇంకా రేపు ఆదివారం నుంచి మీ పూజలు పునస్కారాలు ఏం అవసరం లేదు, ఎందుకంటే యేసయ్య ఎవరు చెప్పలేకపోయారు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చూద్దాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవమ్మ మహిమరాణి.
యోహాను శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికిన. నా ప్రశ్న, థామస్ గారు ఎప్పుడు యేసు ప్రభు వారిని నా దేవా నా ప్రభువా అని ప్రకటించారు? ఆయన్ని గట్టి చెప్పండి. ఆయన లేదా ఆయన ఎవరు? ఆయన అదే తర్వాత యేసయ్య ప్రక్కలో వేలి పెట్టి చూచిన, చెప్పండి గట్టిగదే, నా ప్రభువా నా దేవ. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరు? లోకరక్షకుడు, ఇంకా సజీవుడైన దేవుడు, ఇంకా సరే. థామస్ వారు తాకిన దేహం ఏది? పునరుత్థాన దేహం అనగా మహిమ కలిగిన దేహం. ప్రైజ్ ద లార్డ్. థామస్ వారు ప్రభుని తాకారు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, నా ప్రభువా, మహిమ కలిగిన దేవుణ్ణి తాకిన తర్వాత అంటున్నాడు, నా ప్రభువా. వాక్యం మిమ్మల్ని తాకట్లేదా? మీరందరూ చేతిలో పెట్టుకొని ఆదివారం తింటున్నారుగా, ఏంటది? అది మహిమ కలిగిన ప్రభు శరీరక్తాలు కాదా? మరి ఒక్కరైనా నోరిప్పి చెప్పరే? అంటే మీలో అంతటి విశ్వాసము లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేనేమన్నాను పోయిన వారం కాక అంతకు ముందు వారం, మీకన్నా అన్యులే మంచోళ్ళు, వాళ్ళ విశ్వాసం గొప్పదని యేసయ్యే మెచ్చుకున్నాడు. ప్రతిరోజు ప్రతి ఆదివారం దివ్య సప్రసాదం తీసుకుంటూ కూడా యేసు ప్రభు వారు ఎవరు అంటే కనీసం జీవాహారం అని నోరిప్పి చెప్పలేని పురాతన క్రైస్తవులు. మళ్ళా మీకు ప్రతి పండగ గుడి పండగ కావాలా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అసలు యేసు ప్రభు వారు ఎవరో తెలియకుండా నువ్వు ప్రార్థనట్టు చేస్తున్నావు. యేసు ప్రభు వారు ఎవరో తెలియకుండా నువ్వు గుడికి ఎలా వస్తున్నావు? యేసు ప్రభు వారు ఎవరో నువ్వు చెప్పలేకుండా నువ్వు ఇక్కడ ఎలా కూర్చుంటున్నావు? అంటే మీలో పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టే మీరు నోరు విప్పి చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తండ్రి దేవుని ప్రేరేపణతో పేతురు గారు చెప్పాడు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని. విని విశ్వసించిన సమరయులు చెప్పారు, నువ్వు లోక రక్షకుడు అని. మహిమ కలిగిన దేహాన్ని తాకిన థామస్ గారు చెప్పారు, నువ్వు నా ప్రభువుడివి, నాకు దేవుడు అని. ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నారు. యేసయ్య ఎవరో చెప్పలేని మోగోళ్ళు మీరు. సిగ్గుగా లేదు మీకు? రేపు ఎవడో ఒకడు అన్యుడు వచ్చి మిమ్మల్ని గట్టిగా అడిగితే కనీసం నోరెప్పి చెప్పే ధైర్యం మీకు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ పూజలు పెట్టించారు కదా, క్రీస్తు ప్రభు ఎవరని పూజలు పెట్టించారు? మీ ప్రార్థన వింటాడని పెట్టించారా? వినడని పెట్టించారా? ఒకవేళ పూజ పెట్టితే అది మాకు ఆశీర్వాదం అయిద్దని పెట్టించారా? ఆశీర్వాదం కాదని పెట్టించారా? పక్కమతో రాపించింది కాబట్టి నేను రాపించానని రాపించారా? ఏమని రాపించారు? ఏమని బైబిల్ పట్టుకొని గుడికొచ్చారు మీరు ఇప్పుడు ఇక్కడికి? అలవాటు 9:30 నుంచి 11ంటికి అలవాటు. కానీ ఒక్కరు కూడా నోరు విప్పి యేసు ప్రభు వారు సజీవుడైన దేవుడని చెప్పలేకపోయారు. యేసు ప్రభు వారు నా సొంత రక్షకుడని చెప్పలేకపోయారు. మిమ్మల్ని చూస్తే యేసయ్యకి సిగ్గు అనిపించింది, మిమ్మల్ని చూస్తే యేసయ్యకి బాధ అనిపించింది. ఇలాంటి వాటికి నోరిప్పి చెప్పండి, పనికి మాలిన ముచ్చట్లకు కాదు. అక్కడ మాటలు ఏడ మాటలు ఆడ చెప్పి సంసారాల్లో నిప్పులు పోసుకునే మాటల కన్నా ఇలాంటి మాటలు చెప్పండి.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుభవిస్తేనే యేసయ్య ఎవరో నువ్వు చెబుతావు. విశ్వాసం ఉంటేనే యేసయ్య ఎవరో చెబుతావు. నువ్వు అనుభవించకుండా యేసయ్య ఎవరో పేరుకు మాత్రం కాళ్ళు ఎగరేసి నేను పుట్టుకతోటి అయితే ఏందంట, నువ్వు పుట్టుకతో క్రైస్తవుడు అయితే యేసయ్య ఎవరో తెలియకుండా నువ్వేమని చెబుతావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం బైబిల్లో, సరేనా? చూద్దామా? వాళ్ళు అనుభవంతో చెప్పారు. రండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 95, 96 వచనాలు. భవాని చదువమ్మా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 95, 96 వచనాలు. అప్పుడు నెబుకద్నెజర్ రాజు ఇట్లనెను, షడ్రకు మేషకు అబేద్నెగోల దేవునికి స్తుతి కలుగును గాక. వారు తమ దేవునికి తప్ప అన్య దైవాలకు మొక్కరైరి కనుక నేను నెబుకద్నెజర్ రాజు ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. ఏమని? ఏ దేశానికైనా, ఏ జాతికైనా, ఏ భాషకైనా చెందిన ప్రజలల్లా ఈ షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే తొలనాడుదురేని నేను వారిని ఖండ తొండాలుగా. చాలమ్మ, దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సరే వినండి జాగ్రత్తగా. నెబుకద్నెజర్ రాజు అన్యుడు. వాళ్ళు ఆరాధించే దేవత బాలు దేవుడు. అయితే ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తారు. మీరు నా దేవతను దేవుణ్ణి గాక వేరే దైవాలను ఆరాధిస్తే మిమ్మల్ని అగ్నిగుండంలోకి గెంటేస్తామన్నారు. వినండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. గెంటేస్తామన్నారు. సరే, షడ్రకు మేషకు అబేద్నెగోలు, అననీయ అజర్య మిషాయేలు అని వీళ్ళు ముగ్గురు కూడా, అయ్యా మా దేవుడు సజీవుడైన దేవుడు, మా దేవుడి పేరు యావే, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము ఆయనకు మాత్రమే ఆరాధన చేస్తామని ఆరాధన చేశారు. ఈ విషయం నెబుకద్నెజర్ రాజుకి తెలిసింది. ఈ అగ్నిగుండాన్ని 7 రెట్లు ఎక్కువ చేసి వీళ్ళ ముగ్గురిని అగ్నిగుండములోకి గెంటేశారు. ఎవరిని? అననీయ అజర్య మిషాయేలు. ఇవి యూదుల పేర్లు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అన్యుల పేర్లు. అయితే వాళ్ళు మంటల్లోకి వెళ్ళారు. వీళ్ళు మంటల్లోకి వెళ్ళ ముందే ఆ మంటల్లో ఒక దేవదూత ఉంది. ఆ దేవదూత మంటలని చల్లగా చేసింది. తెల్లవారుజామున లేచి చూస్తే అగ్నిగుండంలో ముగ్గురు లేరు. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. దేవుని దూతుంది. ఈ ముగ్గురిని బయటికి తీసి అన్య దైవాలను ఆరాధించే నెబుకద్నెజర్ రాజు అన్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడే ఒక్కడే దేవుడు. ఎన్ని దేశాలు ఉన్నా ఆ దేశాలకి ఈయన ఒక్కడే దేవుడు. ఎన్ని తెగలు ఉన్నా అన్ని తెగలకి ఈయన ఒక్కడే దేవుడు. ఎన్ని భాషలు ఉన్నా అన్ని భాషలకు ఒక్కడే దేవుడు అని బాహాటంగా ప్రకటించాడు నెబుకద్నెజరు రాజు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు యావే దేవుడు నిజమైన దేవుడు, ఎన్ని దేశాలు ఉన్నా ఎన్ని భాషలు ఉన్నా ఎన్ని తెగలు ఉన్నా ఈయనే నిజమైన దేవుడు, ఈయననే ఆరాధించనని చెప్పటానికి ముఖ్య కారణం ఏంటి? ఏంటి? మీరు కుక్కల పిల్లు తోడగాకండి, గట్టిగా చెప్పండి. కళ్ళతో ఏం చూశారు? అగ్నిగుండములో దేవుడు చేసిన అద్భుత, దేవుడు తన బిడ్డలను కాలిపోనీయకుండా చేసిన కార్యాన్ని చూసిన తరువాత ఆయన కూడా హృదయ పరివర్తన
చెందిన తర్వాత అంటాడు, ఎన్ని దేశాలు ఉన్న ఒక్కడే దేవుడు, ఎన్ని జాతులు ఉన్న ఒక్కడే దేవుడు, ఎన్ని భాషలు ఉన్న ఒక్కడే దేవుడు, ఆ దేవుడే ప్రభు అయినా యేసయ్య. ప్రకటించాడా లేదా? అనుభవంతో ప్రకటించాడా, అనుభవం లేకుండా ప్రకటించాడా? అంటే మీకు యేసయ్యతో అనుభవం లేదా? మీ జీవితంలో యేసయ్య అద్భుత కార్యాలు చెయ్యలేదా? యేసయ్య మీకు దీవెన ఇవ్వలేదా? మరి ఒకవేళ ఇప్పుడు చెప్పండి, ఇన్ని అద్భుతాలు చేసినా కూడా యేసయ్య ఎవరో మీరు చెప్పట్లేదంటే మీలో సాతానుగాడు నోటికి తాళం వేసి మాట్లాడనీయకుండా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మను కలిగిన వారు మాత్రమే నోరు విప్పి యేసు ప్రభు నా దేవుడని ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఇటు కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి అనుభవం చూద్దాం, ఓకేనా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26, 27 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథం 26, 27 వచనాలు. పాత నిబంధనలో దొరకదు పెరికెలా, పాత నిబంధన. దానియే హెజ్కేలు ప్రక్కన ఉంటుంది పెరికెలా. తీయే తొందరగా, లేట్ అవుతుంది. 26, 6వ అధ్యాయం 26, 27 వచనాలు. త్వరగా చదవండి తీస్తే. చదవమ్మా. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని నకల ప్రభుత్వముల సరేనమ్మా, ఆ బైబుల్ తీసుకొని చదువు. నువ్వు చదివేది నాకే వినపట్ల, నీకన్నా వినపడుతుందో లేదో. నా రాజ్యములోని జనులెల్లరూ దానియేలు దేవుని పట్ల భయభక్తులు చూపవలనని నా ఆజ్ఞ. అతడు సజీవుడైన దేవుడు, కలకాలము. అంత మంచి మాట. ఎవరు ఈ మాట అంది? దర్యావేషరాజు. ఈయన కూడా అన్యుడే. దానియేలుని ఎక్కడ పడేశారు? సింహాల బోనులో పడేసిన తరువాత దేవుడు ఎప్పుడైతే సింహాల నోళ్లను కట్టివేసి దానియేలును కాపాడాడో, ఈ అద్భుత కార్యము చూసిన దర్యావేష రాజు అంటున్నాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడే సజీవుడైన దేవుడు, కలకాలము ఆయనకి ఆరాధన కలుగునుగాక. అర్థమైందా? ఈయన ఎలా పలికాడు? ప్రకటిస్తున్నాడు. ఎలా పలికిస్తున్నాడు? అనుభవంతోనా, అనుభవం లేకుండా? కళ్ళతో చూశాడా లేదా? ఏం చూశాడు? దేవుడు చేసిన మహిమ ఎక్కడ చేశాడు? సింహాల గుంటలో దానియేలు జీవితంలో. దర్యావేషరాజు ప్రకటించారు, దానియేలు దేవుడే నిజమైన దేవుడని. నెబుకద్నెజర్ రాజు ప్రకటించారు, దానియేలు దేవుడే నిజమైన, షడ్రకు మేషకుల దేవుడే నిజమైన దేవుడని. ఎందుకని? వాళ్ళు కళ్ళతో చూశారు. ఏంటిది? దేవుడు చేసిన అద్భుత. మీరు కనీసం నా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. విఘ్నేశ్వరమ్మ, నువ్వే ఇప్పుడు. నువ్వు నోట్లో ఏలు పెట్టి అది పేపర్ మీద పెట్టే లోపుతే అంతట నామాను తన పరిజనులతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలీయుల దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు అని గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరు ఈ మాట పలికింది? ఈ మాట పలికింది ఎవరు?
ఎలీషానా? నామానుకు వచ్చిన రోగం ఏంటి? ఎవరైనా బాగు చేశారా? ఏ దేవుడైనా బాగు చేశాడా? నామానుకు వచ్చిన కుష్ఠరోగమును బాగు చేసిన దేవుడెవరు? ఆయన అంటున్నాడు, ప్రకటిస్తున్నాడు, అయ్యా ఈ భూమి మీద ఎలీషా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఇప్పుడు ఎన్ని ప్రకటన జరిగాయి? పేతురు గారు పరిశుద్ధాత్మ దేవునితో ప్రకటించారు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువని. ఓకేనా? రెండవది, సమరయులు అనుభవంతో ప్రకటించారు, ఏమని? నీవు లోక రక్షకుడు అని. థామస్ గారు మహిమ కలిగిన దేహాన్ని తాకి అంటున్నాడు, నా దేవా నా ప్రభువా అని ప్రకటించాడు. నెబుకద్నెజర్ రాజు ప్రకటించారు, ఏమని? షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడే జాతికైనా, ఏ జాతికైనా, ఏ దేశానికైనా, ఏ భాషకైనా దేవుడని. దర్యావేష రాజు చెప్పాడు, దానియేలు దేవుడే జీవం కలిగిన దేవుడే, ఆయన కనకాలం ఆరాధింపబడునుగాక. కుష్ఠరోగము నుండి స్వస్థత పొందిన నామాను పలికాడు, ఎలీషా దేవుడే నిజమైన దేవుడే. వీళ్ళందరూ అనుభవంతో చెప్పారా? అనుభవం లేకుండా చెప్పారా? మరి మీకు అనుభవం లేదా? యేసయ్య ఎవరు చెప్పలేకపోయారు? అంతేలే, 2-3 దేవుళ్ళకు మొక్కే వాళ్ళకి ఏ దేవుడు నిజమైన దేవుడో తెలిసింది. ఏ తిరణాలకి వెళ్తే ఆ తీర్థం తాగుతారు. ఏ దేవుడో నిజమైన దేవుడో నీకేం తెలిసింది? ఎవరు దద్దోచనం పెట్టినా తింటారు. ఏ దేవుడో నీకే దేవుడని తెలిసింది? నీలో నిజంగా ఒక అన్యుడు ఎవరు? నెబుకద్నెజర్ రాజు. అప్పటి వరకు విగ్రహారాధన చేసే నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు, ఈ విగ్రహం దేవుడు కాదు, షడ్రకు మేషక్కులు అబేద్నెగోలు దేవుడే నిజమైన దేవుడని చెబుతున్నాడు. విగ్రహారాధన చేసే దర్యావేష రాజు చెబుతున్నాడు, దానియేలు ఆరాధించే దేవుడే సజీవుడైన దేవుడని, ఆయనకి ఆరాధన జరగాలని. మనం ఎవరికి ఆరాధన చేస్తున్నాం? ప్రైజ్ ది లార్డ్. మనకంత అనుభవాలు ఏం లేవు. ఆడ తిరణాలు జరిగితే ఆడపోతాం, ఆడ దండం పెడతాం, ఆడ కొబ్బరికాయ కొడతాం, ఆడ పలహారం తింటా, ఆడ దద్దోజనం తింటా, ఆడ తీర్థం తాగుతారు. ఏ దేవుడో కూడా, నిజమైన దేవుడెవరో కూడా తెలియని అజ్ఞానంలో, అమాయకత్వంలో ఉన్నారు. ఏంటంటే అందరి దేవుళ్ళు ఒక్కడ కాదు, ఒక్కడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, జయమౌ, హల్లెలూయా చెప్పమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మీకు ఎవరు? సజీవుడైన దేవుడు. ఎంతమంది దేవుళ్ళు? దేశాలకు అన్ని దేశాలకు దేవుడు ఎవరు? గట్టి చెప్పండి. ఎంతమంది అడగల, ఎవరు అని అడిగా. నువ్వు ఒకడే 3 సార్లు బాడి. అన్ని దేశాలకు దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసయ్య. అవునా కదా? అన్ని భాషలకు దేవుడెవరు? ప్రభు అయిన యేసయ్య. అన్ని తెగలకు దేవుడెవరు? ఆయన పేరేం పేరు? ఆయన ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ప్రకటించాలా? క్రైస్తవులుగా బ్రతికితే సరిపోదు, క్రైస్తవ్యం గురించి ప్రకటించాలా. సిమియోను ప్రకటించాడు సజీవుడని, సమరయులు ప్రకటించారు లోక రక్షకుడని, థామస్ గారు ప్రకటించారు నాకు దేవుడు అని, నెబుకద్నెజర్ ప్రకటించాడు ఏమని? నిజమైన దేవుడని. దర్యావేషు ప్రకటించాడు సజీవుడైన దేవుడని. కుష్ఠరోగం వచ్చినా నామాను ప్రకటించాడు, ఆయన తప్పితే వేరొక దేవుడు లేడని. ఈ రోజున నోరిప్పి యేసయ్య ఎవరు నీకు అంటే చెప్పలేకపోయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేనేమంటానంటే, యేసయ్య గురించి తెలియనప్పుడు ఆయన మీద మనకు విశ్వాసము ఉండదు. ఆయన మీద విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్న ఫలాలు
రావు. ఆయన మీద విశ్వాసం లేకుండా గుడికొచ్చిన రక్షణ రాదు. ఆయన మీద విశ్వాసం లేకుండా నువ్వు ఏదడిగినా దేవుడు నీకు ఇవ్వడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ప్రకటించాలి. ఎవరి గురించి? మొగల రేకులు, కార్తీక దీపం, కుంకుమ పువ్వు, నీ చెవులో పువ్వు, ఈ బాగా ప్రకటిస్తాం. ఎప్పుడు నాటేసినా, కలుపు తీసినా, పరుపు మార్చినా, దుప్పట మార్చినా, తినేటప్పుడు ఇవి. అర్థమైందా? ఇవే గోల. నీకెంత కూలి, నాకెంత కూలి, 500 పాతదా కొత్తదా, నువ్వేం కూర తెచ్చుకున్నావు, నేనేం కూర తెచ్చుకున్నా, ఇదే గోల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక రెండో విషయం, రెండోది, మొదటి ప్రకటన గురించి చెప్పే కదా. ప్రకటన అర్థమైందా? ఎవరిని ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి? విశ్వాసంతో, అనుభవంతో ప్రకటించాలి. ప్రకటించడం అంటే మైకు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లోనే తాగుబోతు భర్త ఉన్నాడు, పనికి మాలను కొడుకున్నాడు, సోమవారాల కూతురు ఉంది, వాళ్ళకి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది ఆలయ నిర్మాణం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం, సమయం లేదు, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు ఎవరు చదవాలా? దీవినా? మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 18వ వచనం. నీవు పేతురువి, ఈ రాతి మీద నా సంఘమును, చాలు చూడండి, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించి. ఇక్కడ రాయి అంటే ఎవరు? దేవుని. నేను అడిగింది అది. ఇక్కడ ఏమన్నారు? యేసుప్రభు నువ్వు పేతురువు, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తావు. ఇక్కడ రాయి అంటే ఎవరు? ఎవరు దేవుని వాక్కు అంది? చేయి పైకి లేపండి, నేను కొట్టనా? దేవుడు నిన్ను దీవించును గాక. ఇక్కడ దేవుని వాక్యమును దేవుడు రాతితో పోల్చాడు. ఇంకా ఇక్కడ రాయి అంటే ఎవరో తెలుసా? ప్రభువైన యేసయ్య. ఏ రాయి? జీవము లేని రాయి కాదు, జీవము కలిగిన రాయి, సజీవ శిల. అంటే ఓ పేతురు, నా సంఘాలని దేని మీద కట్టాలా? వాక్యం అనే పునాది మీద కట్టమని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, సంఘము దేని మీద కట్టబడాలంటే వాక్యం అనే క్రీస్తు పునాదిపై కట్టబడాలి. స్వార్థముతో సంఘాలు కట్టబడకూడదు. స్వార్థముతో అంటే ఈ సంఘము నుండి 10 కుటుంబాలు వెళ్ళి పక్కన సంఘాన్ని కట్టకూడదు. అది స్వార్థముతో కట్టే సంఘం. కానీ దేవుడిచ్చిన ప్రేరేపణతోటి క్రీస్తుని పునాది రాయిగా చేసుకొని సంఘాన్ని కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నా బోధను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. అంటే బుద్ధిమంతుడు తన బుద్ధిని దేని మీద కట్టుకుంటాడు? క్రీస్తు వాక్యము ప్రకారము. మీరందరూ బుద్ధిమంతులేనా? చెప్పండి, మీరందరూ బుద్ధిమంతులేనా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు బుద్ధిమంతుడుగా, బుద్ధిమంతురాలుగా మారాలంటే వాక్యము మీద నీ బ్రతుకు నిలబడాలి. అంటే వాక్యానుసారము జీవించాలి. నీ భర్త అయినా, నువ్వైనా, నీ పిల్లలైనా, నీ ఇల్లు దేని మీద కట్టబడాలంటే ఏసీ రూమ్ కాదు, మేడ మీద మేడ కాదు, మిద్దె మీద మిద్దె కాదు. ఎందుకంటే భూకంపం వస్తే అన్నీ కూలిపోతాయి. కానీ దేవుని వాక్యము ప్రకారం కట్టబడే కుటుంబము ఎన్నటికీ నాశనము కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నువ్వు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మిస్తావు అన్నాడా? తర్వాత ఒక పదం ఉంది, నరక శక్తులు దీనిని. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. నేను మీ ఎదుటికి ఒక సాక్ష్యం చెప్తా, వినండి. మీ అందరికి తెలుసు,
నేను ఇక్కడికి వచ్చేది ఎన్నో సంవత్సరం? 6 రోజుల దగ్గర పడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. సో అయితే నేను తెనాలిలో ఒక ఇల్లు అద్దె తీసుకున్నా, ఎడ్లపల్లిలో ఒక ఇల్లు, చివరికి ఎక్కడ ఇంటి కోసం ఎతుకుతున్నా. సరే ఇక్కడ ఉందాంలే అని ఇక్కడ కూడా శుభ్రం చేయించా. చివరికి ఒలివేరులో ఒక ఇల్లు దొరికింది. ఆ ఇల్లు చరిత్ర మీకు బాగా తెలుసు. ఆయన ఇల్లు కట్టాడు, అప్పులు ఎక్కువై తాను ఏమైపోయాడు? చనిపోయాడు. అందరూ ఆ ఇంట్లో పోతుంటే, ఇల్లు కట్టాడు, ఆడు చచ్చిపోయాడు, ఈయన ఆ ఇంట్లో పోతుండు, ఆ ఇంట్లో చచ్చిపోయిన ఆయనే ఉన్నాడు, నీకేం కలిసి రాదు అని అన్నాడు. ఓకేనా? నేనన్నాను, నా జీవితాన్ని నిర్మించుకుంది దేవుడు ఇచ్చిన వాక్యంతో. నేను పొందుకుంది దేవుడిచ్చిన అభిషేకాన్ని. నేను లెగిస్తే చేసేది ప్రార్థన. సో నేను వాటికేమీ భయపడనని మీరందరూ వచ్చారు, ఇల్లు శుభ్రం చేశారు, సామాను సర్దారు, వచ్చారు. సరే, నరక శక్తులు ఉంటే మరి నన్ను ఏమైనా చెయ్యాలిగా. ఒకవేళ ఉన్నా అవి నన్నేమి చెయ్యాల. ఎందుకంటే నా జీవితం దేని మీద ఉంది? క్రీస్తు అనే రాతి పునాది మీద ఉంది. మనము వాక్యానుసారం జీవించినప్పుడు నరక శక్తులు నిన్నేమి చెయ్యవు. దుష్టశక్తి అయినా, అంధకార శక్తి అయినా, అంతరమైన, మంత్రమైన, చేతబడైనా, నిమ్మకాయ అయినా, ఏంది అంతరమైన, తంత్రమైన, ఎర్ర నీళ్ళైనా, ఏంది దిష్టి అయినా, మిరపకాయలైనా, కారమైనా, ఉప్పు అయినా, పప్పు అయినా, అవేవి మనల్నేమి చేయలేరు. కొంతమంది తెలివికల్లా ఉంటారు. 3 రోడ్లు కలిసిన చోట జనం తిరిగే ప్లేస్లు ఎందుకు పోయాలా? వీళ్ళు దాన్ని చూసి అమ్మ తొక్క మాకే, నీకేదన్నా అయ్యిద్దో, ఏదైద్ది? నరక శక్తులు నిన్నేమి, బైబిల్ పట్టుకొని వచ్చే నువ్వు, బైబిల్ చదువుతున్న నీవు, విశ్వాసంలో బ్రతికే నువ్వు, అది నేనేమైనా చేసిద్దా? చేయదు. మా అమ్మో, పిల్లగాడు ఏడుతుంది, తాయెత్తు గట్టు కాలుకి, కొంతమంది నల్లతాళ్ళు ఉండే కాళ్ళకి, ఎందుకు దిష్టి తగలకుండా? దేవుణ్ణి నమ్మనప్పుడు ఈ శక్తులే మీరు నమ్ముతారు. ఏ శక్తులు? లోకశక్తులు. అంతరం గట్టు, మంత్రం గట్టు, తంత్రం గట్టు, సమయం చూడు, వాస్తు చూడు, వంకాయ కూర వండు, నరక శక్తులు నిన్ను ఏమి, ఎప్పుడు? రాతి మీద నీ బ్రతుకును కట్టినప్పుడు. ఇక్కడ రాయి అంటే ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఇంకా కొంతమంది, నిన్న ఒక కొత్త గృహప్రవేశానికి వెళ్ళారు, నా కడుపు రగిలిపోయింది. సాములు ప్రార్థన చేశారు, వాళ్ళు వచ్చిన తర్వాత గుమ్మడికాయకి పెట్టారు, తర్వాత ఏవో పెట్టారు, ఏంటి అయ్యి కర్పూరం పెట్టి తిప్పి వెనక్కి వేశారు. ఎందుకు వేసేది వెనక్కి? నాకు అప్పుడే వస్త్రం విడిచి ఇంటికి వచ్చేయాలనిపించింది. నాకు ఇంత శక్తివంతమైన ప్రార్థన చేసుకొని, ఇంత అభిషక్త గురువులు పిలిపించుకొని దేన్ని వెనక్కేశారు? గుమ్మడికాయని చేసింది ఎవరు? దేవుడే కదా. మరి ఎందుకు తీసేశారు? నీకు ఉండాల్సింది గుమ్మడికాయలో కాదు, గుమ్మడికాయ నుంచి వచ్చే మంటలో కాదు, నీకు దేవుడి మీద ఉండాలి. ఏంటిది? విశ్వాసం. నీకు దేవుడు నీ బ్రతుకు పునాది కావాలి. మనలో చాలా మంది ఉన్నారు, నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటాయి. ఒక విధవరాలు 6 నెలల పాటు ఇంట్లో నుంచి బయటికి రాబోతే ఆమె ఫుడ్ ఎవరు పెడతారు? ఏడుంది ఇది బైబిల్లో? సరే, ఒక విధవరాలు మొహం చూడకూడదు అనుకుందాం. మీరందరూ పోయి ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ ఏ నమ్మకాలు? మూఢనమ్మకాలే. దానివల్ల మనకు కలిగే మేలేమి లేదు. ఎందుకు నేను ఇవన్నీ పలుకుతున్నానంటే, దేవుని వాక్యము మనకు పునాది అయినప్పుడు నరక శక్తులు మనలేమి చేయలేవు. దేవుని వాక్యము మనకు పునాది అయినప్పుడు జడివానలు కురిసిన, వరదలు వెల్లువలైపోయినా, మన బ్రతుకు నేలమట్టమైన మనకేమి
కాదు. మనము నమ్మే తక్కువ, ఏం కలిసి రావట్లేదు, చుట్టూరు తిరిగిన పంతులు గారా, దేని చుట్టూరు? పొలం చుట్టూరు. అర్థమయ్యి అర్థం కాని మాటలు పలికే పంతులు గారి మాట నమ్ముతారు, కానీ గొంతు చించుకొని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే మాట మాత్రం ప్రైజ్ ది లార్డ్. అందుకే పేతురు నా సంఘాన్ని దేని మీద కట్టమన్నాడు? రాయి అంటే వాక్యము, రాయి అంటే క్రీస్తు మీద కట్టండి. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది మీ పిల్లలకు తాయెత్తు కట్టలేదు? ఇద్దరు ముగ్గురు. నువ్వు ఎత్తొద్దులే అక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఇళ్ళకి గుమ్మడికాయ కట్టలేదు? కొంతమంది ఇళ్ళకి పళ్ళు బయట పెట్టినాడు ఒకడు ఉంటాడు, వాడి పళ్ళు అప్పుడప్పుడు రుద్దండి, ఏవేసి పేస్ట్ వేసి రుద్దండి. లేకపోతున్నట్ట మన చూపే మంచిది కానప్పుడు, మన బుద్ధే మంచిది కానప్పుడు, మన బ్రతికే మంచిది కానప్పుడు మనకి ఏదైనా కనపడదు. సో కాబట్టి మన కుటుంబం, మన బ్రతుకు, మన సంఘము దేని మీద కట్టబడాలా? వాక్యం మీద కట్టబడాలి. క్రీస్తు అనే రాతి పునాది మీద కట్టబడాలి. నేను ఇక చివరిగా మాట చెప్పి ముగిస్తాను, నేను టైం అయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈ వయసులో వీళ్ళందరూ గుడికి వస్తారు, 10వ తరగతి అయితే గుడికి రారు. ఎందుకని చెప్పండి? చూడండి, నేను వచ్చించగానే గమనిస్తానా, అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళే 10వ తరగతి దాటగానే అక్కడన్నా కూర్చుంటారు, లేకపోతే గుడికన్నా రారు. ఎందుకు చెప్పండి? 10వ తరగతి వరకు తల్లి తండ్రి భయం ఉంటుంది. 10 దాటిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు లెక్క చేయరు. అయితే 10 దాటిన తర్వాత కూడా దేవుని సన్నిధికి వాళ్ళు రావాలంటే ఉండాల్సింది తల్లిదండ్రుల భయం కాదు, దైవ భయం ఉండాలి. దైవ భయం ఉంటే తల్లి తండ్రి చూసినా చూడకపోయినా, తిట్టినా తిట్టకపోయినా, కొట్టినా కొట్టకపోయినా వారు దేవుడి సన్నిధికి వస్తారు. తల్లిదండ్రుల భయం ఉన్నంతసేపు గుడికి వస్తారు. పోయినప్పుడు ఏమైంది? నేను పోను, పోతాలే, నువ్వు ఏందమ్మా అని ఎదురు తిరుగుతారు. సో ఒక మనిషికి భయం కావాల్సింది తల్లిదండ్రులది కాదు, ఒక మనిషికి భయం కావాల్సింది దేవుని భయం. ఆ దేవుడు 365 రోజులు నన్ను గమనిస్తూనే ఉంటాడు అన్న భయం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా తొందరగా తప్పు చేయటానికి ముందుకు రా. కాబట్టి మన సంఘాన్ని ఎక్కడ కట్టుకోవాలి? నీ బ్రతుకుని ఎక్కడ కట్టాలి? దేవుని వాక్యం మీద కట్టాలి. అలాంటి శక్తిని ఇవ్వమని ప్రార్థిద్దాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున విశ్వాస ప్రమాణము పరలోకమును భూలోకమును